కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రభాస్ మూవీ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ని ఇచ్చేశాడు. ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చలసాని అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మించారు. భారీ బడ్జెట్. ఇప్పుడు ఈ సినిమా బయటికి రావడంతో ఒక పేరైతే మారుమోగిపోతుంది. ఏమిటా పేరంటే శంబల. శంబల, దీన్ని షాంగ్రీలా అని కూడా అంటారు. హిట్లర్ దీనిపై రీసెర్చ్ చేశాడు ఎక్కడ ఉంది అని. చైనీస్ అయితే వెతుకుతున్నారు. టిబెట్కి దగ్గరగా ఉంది, కైలాస శిఖరానికి మానస సరోవరానికి మధ్యలో ఉంది అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎవరూ చూసినవి కాదు. కానీ ఒక్కసారి కానీ మనం శంబలా నగరంలోకి వెళితే ఇక రావటం ఉండదు. ఆ శంబలా నగరం షాంగ్రీలా సిద్ధాశ్రమం. దీంట్లోకి వెళ్ళాలంటే వారి అనుమతి ఉండాలి. మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. సాధన తీవ్ర స్థాయిలో ఉండాలి. ఏదైనా ఒక మహావిద్యని సాధించి ఉండాలి. మీరు అనేక వీడియోలు చూసుంటారు. అనేక మంది చెప్తూ ఉంటారు ఈ శంబలా నగరానికి వెళ్ళాలంటే దశ మహావిద్యల్లో ఒక విద్యని సాధించి ఉండాలి అని. ఇదినూ కాక శ్రీశైలము మరియు అరుణాచలము కొన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాల్లో రహస్య ద్వారములు ఉన్నాయి. మీరు వినే ఉంటారు స్టార్ గేట్స్ అని. ఆ గేట్స్లో నుంచి మనం సిద్ధాశ్రమానికి వెళ్ళొచ్చని ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజమా కాదా అంటే నిజము అని చెప్పచ్చు, నిజము కాదు అని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక్కసారి సిద్ధాశ్రమానికి వెళ్ళారంటే ఇక తిరిగి రారు. కానీ గురువు గారైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు చెప్పి ఉన్నారు. ఫ్రెంచి వనిత సోఫియా అనే ఆమెని సిద్ధాశ్రమానికి ఆహ్వానించారు, ఆమెను తీసుకువెళ్ళారు అని చెప్పారు. ఆమె ఒక బుక్ కూడా రాసిందిట. ఈ విధంగా ఎవరైనా సరే బయట పెడితే తప్ప, కానీ ఎవరు వెళ్ళాలన్నా కూడా అక్కడికి సూక్ష్మ శరీరంతో అస్ట్రల్ బాడీతో వెళ్ళటమే తప్ప ఫిజికల్గా వెళ్ళిన వాళ్ళు వేళ్ల మీద లెక్కించుకోవచ్చు. ఈ సిద్ధాశ్రమాన్ని నడిపేది అధిపతి ఎవరు అంటే శ్రీ సచ్చిదానంద స్వామి. ఆయన ఫోటో ఒక గ్రూపులో మాకు వచ్చినది, అది మీకు అందిస్తున్నాము. ఈయనే అధిపతి. సిద్ధాశ్రమం శంబల షాంగ్రీలా దీన్ని నడిపే అధిపతి ఎవరంటే శ్రీ సచ్చిదానంద స్వామి. ఈ మహాస్వామికి ఎన్నో వేల సంవత్సరాలు, 25,000 సంవత్సరాలకు పైగా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆయన ఎవరికన్నా కనపడాలి అంటేనే కనపడతారు, లేదంటే కనపడరు. ఇటువంటి అత్యంత అద్భుతమైన అరుదైన ఫోటోని మీకు అందిస్తున్నాము, చూసి తరించండి. ఎందుకు అంటే సిద్ధాశ్రమం శంబల ఉందా లేదా, షాంగ్రీలా ఉందా లేదా, ఇంకా అనేక పరిశోధనలు చేస్తున్నారు. హిమాలయాల్లో ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు. కానీ ఎవ్వరికి అంతు పట్టడం లేదు. ఇక చైనా వాళ్ళైతే రకరకాల పరికరాలు శాటిలైట్స్తో చూస్తూ ఉన్నారు. ఎవరైనా సరే యోగి కనపడతాడా, పట్టుకుందాం అని అనేక మార్గాల్లో అన్వేషిస్తున్నారు. వారే కాదు, అనేక మంది హిమాలయాల్లో ఉండే యోగులు, సిద్ధపురుషులు అనేక మంది సిద్ధాశ్రమాన్ని దర్శిస్తూ ఉంటారు. వారిలో ప్రస్తుతం మన కళ్ళెదుట ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో శ్రీ మహాయోగి పైలట్ బాబా గారు సిద్ధాశ్రమ గురువులు. ఆయన్ని సిద్ధాశ్రమానికి ఆహ్వానించారు. వారితో సమావేశం కూడా అవుతూ ఉంటారు. ఆయన సూక్ష్మ శరీరయానంతో వెళ్ళేవారు, ఫిజికల్ బాడీగా కూడా వెళ్ళి ఉన్నారు శ్రీ పైలట్ బాబా వారు. ఈ విధంగా సిద్ధాశ్రమం గురించి మనకి చెప్పిన వాళ్ళల్లో అనేక మంది ప్రస్తుతం సిద్ధపురుషులు, మహాయోగులు బతికే ఉన్నారు. వారు చెప్పిందే సత్యం, వేదం. శ్రీ మహాయోగి పైలట్ బాబా వారు సిద్ధాశ్రమం గురించి మరియు అశ్వత్థామ గురించి కూడా చెప్పి ఉన్నారు. ఆయన పుస్తకాల్లో, ఆయన రచనల్లో మనకిది తెలుస్తుంది. వాళ్ళల్లో అంటే జీవించి ఉన్న మహాయోగుల్లో ఆయన ఒకరు. ఆయన సిద్ధాశ్రమ యోగి. ఈ విధంగా అనేక మంది సిద్ధాశ్రమ యోగులు మన మధ్యనే ఉన్నారు. కానీ మనకు తెలియదు. సాధనలో ఆ స్థితికి వెళ్తే కానీ మనకు తెలియదు. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్న ఫోటో శ్రీ సచ్చిదానంద స్వామి వారిది. ఆయన మహాయోగి. ఈ స్వామి శిష్యులే స్వామి నిఖిలేశ్వరానంద. ఆయన సిద్ధాశ్రమ యోగి. ఆయనే శ్రీ నారాయణ దత్త శ్రీమాలిగా జన్మ తీసుకొని మన్ని తరించటానికి అవతరించారు అని మీ అందరికీ తెలిసినదే. ఆయన యొక్క శిష్యులే శ్రీ మౌనస్వామి. ఆయన కూడా సిద్ధాశ్రమ యోగి. కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ స్థాపకులైన శ్రీ మౌనస్వామి. ఆయన తరువాత ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో మనకి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు ఉన్నారు. ఆయన కూడా సూక్ష్మ శరీరంతో పోయి వస్తుంటారని చెప్పి ఉన్నారు. ఈ విధంగా అనేక మంది సిద్ధాశ్రమం గురించి మనకి చెప్తూ ఉంటారు. అసలు సిద్ధాశ్రమానికి ఎలా వెళ్ళాలి అంటే మీరు రకరకాలుగా సోషల్ మీడియాలో వీడియోలు చూసే ఉంటారు. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవంలోకి వస్తూ ఉన్నది. ఏమిటి అంటే మన కుండల్ని మూలాధారం నుంచి సహస్రారము చేరాలి. వారికి ప్రవేశం ఉంటుంది. ఏదైనా ఒక మహావిద్యని సాధించి దేవతా దేవుణ్ణి దర్శనం పొంది వారితో నిరంతరము మాట్లాడుతూ ఉండాలి. అయినా సరే సిద్ధాశ్రమ గురువుల అనుమతి లేనిదే ఎవరు సిద్ధాశ్రమంలోకి అడుగు పెట్టలేరు.
ఎవరైనా సరే అస్ట్రల్ బాడీతో వెళ్ళాలన్నా కూడా వారి అనుమతి ఉండాలి. అందువల్ల మీరు సాధనలో అత్యున్నత స్థితికి వెళితే మీరెవరైనా సరే సూక్ష్మ శరీరంతో కానీ ఫిజికల్గా కానీ సిద్ధాశ్రమ గురువులు మరియు సిద్ధాశ్రమ అధిపతి శ్రీ సచ్చిదానంద స్వామి అనుమతితో మీరు సిద్ధాశ్రమాన్ని దర్శించవచ్చు.